లోక్సభలో ఎన్నికల్లో పతనం నుంచి గుణపాఠం నేర్చుకోవడంలో మోదీ ప్రభుత్వం సర్కారు విఫలమైందన్నారు కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ. కేంద్ర బడ్జెట్లో రైతులు యువత డిమాండ్లను పట్టించుకోలేదని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ధరల పెరుగుదలతో జనం ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర బడ్జెట్, మణిపూర్ హింస, కులగణన, జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన దాడుల వంటి అంశాలను ప్రస్తావించారు. 2021లో నిర్వహించాల్సిన జనాభా లెక్కలు, కులగణన చేయాలన్న ఉద్దేశం మోదీ సర్కారుకు లేదన్నారు సోనియా. దేశంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పారు. ఇటీవల కాలంలో 11 సార్లు ఉగ్రదాడులు జరిగాయని, చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మణిపూర్లో హింసాత్మక ఘటనలను నివారించడానికి ప్రధాని ప్రయత్నించలేదని చెప్పారు. గత కొన్ని ఏళ్లలో విద్యారంగంలో ప్రమాణాలు క్షీణించాయన్నారు సోనియా గాంధీ. పోటీ పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నాయని చెప్పారు. ఎన్సీఈఆర్టీ, యూజీసీ, యూపీఎస్సీ వంటి రాజ్యాంగ సంస్థల స్వయం ప్రతిపత్తి దెబ్బతిన్నదని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో జోరు కొనసాగించాలని, మరికొద్ది నెలలో జరిగే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఐక్యంగా పనిచేయాలని ఎంపీలకు సూచించారు సోనియా గాంధీ.